మీరు స్లిమ్ అవ్వాలనుకుంటున్నారా? ఫిట్ గా ఉండాలనుకుంటున్నారా? సిక్స్ ప్యాక్ కావాలనుకుంటున్నారా? అయితే దానికి కావలసిన జిమ్ యాక్సెసరీస్ దొరికే ఒకే ఒక్క చోటు స్పార్క్ ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్. గత 20 సంవత్సరాలుగా కస్టమర్ల ఆదరాభిమానాలను పొందుతూ ముందుకు సాగుతున్నాం. మా వద్ద వెల్కేర్, రీబ్యాక్, ఏరోఫిట్, స్పోర్ట్ టాప్, హెర్క్యులస్ లాంటి మరెన్నో మల్టీ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ అయిన థ్రెడ్మిల్స్, ఫ్యాన్ బైక్స్, అప్రైట్ బైక్స్, ఎలిప్టికల్ క్రాస్ ట్రైనర్, హోమ్ జిమ్, క్రాస్ ట్రైనర్స్, బెంచెస్, అడ్జస్టబుల్ బెంచెస్, బెంచ్ ప్రెస్, రిక్యూమ్డ్ బైక్స్, ట్విస్టర్స్, డంబుల్స్, వెయిట్ ప్లేట్స్, పుషప్ బార్స్, ఎక్సర్సైజ్ బార్స్ మా వద్ద లభించును. ముఖ్య గమనిక, మా వద్ద సర్వీస్ సౌకర్యం కూడా కలదు. మా అడ్రస్ స్పార్క్ ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్, జిఎన్టీ రోడ్, నియర్ హోటల్ మినర్వా గ్రాండ్, దర్గామిట్ట, నెల్లూర్. ఫోన్ నంబర్ 9966636687, 9966636658. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. ఈ రోజు మన ఇంటి వంట ప్రోగ్రామ్ లో భాగంగా సొరకాయ వడతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో మన కోసం సొరకాయ వడను పద్మాంటి అయితే ప్రిపేర్ చేస్తుంది. సో ఆంటీని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే ఆంటీ. నమస్తే మా. పద్మాంటి అయితే మనతో ఉన్నారు. మన కోసం సొరకాయ వడ ప్రిపేర్ చేస్తానన్నారు. సో ఆ డీటెయిల్స్ ఏంటో, ఎలా ప్రిపేర్ చేస్తారో ఆంటీని అడిగి మనం దగ్గరుండి మరి చూసి నేర్చుకుందాం. ఓకే ఆంటీ, ప్రిపేర్ చేసేద్దామా? అన్నయ్యమ్మా. సో సొరకాయ వడలో వేసుకోవడానికి ముందుగా మనకైతే ఈ ఐటమ్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారా ఆంటీ? పచ్చిమిర్చి, అల్లము, తెల్లగడ్డలు, గరం మసాలా, జీలకర్ర, చెక్క మొగ్గ ఇవి ప్రిపేర్ చేసుకున్నారు. కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, సోడా, ఉప్పు, వంట సోడా కూడా వేసుకోవాలి. అది కూడా ఎంత కొంచెం చిటికెడు, కొంచెం. ఎట్లా అంటే ఎప్పటి నుంచి చేస్తున్నారు మీ దోసకాయ వడ? దోసకాయ వడ నేను చాలా కాలం నుంచి చేస్తాను. మా పిల్లలకంటే ఇష్టం, బాగా ఇష్టం. రేపు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది. సొరకాయ తురుముతున్నారా? సొరకాయ తురుముతున్నాము. ఇది ముదరకాయ అయితే తురవచ్చు, చెక్కు తీయచ్చు, అసలు కింద కూడా లేదు. అందుకని గింజ లేదు కాబట్టి సొరకాయ తొక్కుతో కూడా తింటే బలం. తురుముకున్న దాన్ని పిండిని రెండు కలుపుకుంటా ఉన్నాం. మనం ఎంత వరకు వాటర్ వస్తుందో అంతవరకే కలుపుకోవాలి. మళ్ళీ మనం ఏం వాటర్ వేసుకోకూడదు. సో ఆంటీ అయితే ప్యూర్ వెజిటేరియన్. సో వెజిటేరియన్ ఫుడ్స్ అన్ని చాలా టేస్టీగా చేస్తారు. ఇలా ప్రిపేర్ చేసుకున్నవన్నీ మిక్సీకి వేస్తున్నారు ఇప్పుడు ఆంటీ. మిక్సీకి వేసిన తర్వాత ఇందులో కలిపేస్తారు. మిక్సీ పట్టుకున్నది ఇప్పుడు ఈ పిండిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలో కలిపేస్తున్నారు. మనం కూడా ఇలాంటివి పిల్లలకి చేసి పెడుతూ ఉంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. కొంచెం బయట ఫుడ్ ను అవాయిడ్ చేయొచ్చు. ముందుగా కడిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర అది కూడా దాంట్లో మిక్స్ చేసేస్తున్నారు. సో వడలో కలిసిపోయి అసలు మనకు నోటికి తగలవు అనమాట. మార్నింగ్ టైమ్ లో బ్రేక్ఫాస్ట్ గా పెట్టచ్చు, ఈవినింగ్ టైమ్ లో అయితే స్నాక్స్ కూడా పెట్టచ్చు. చెప్పండి ఆంటీ, ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు మీరు? ఖాళీ టైంలో పుస్తకాలు చదువుకుంటాను, ఈ చిన్న చిన్న పిండిట్లు అన్ని చేస్తా ఉంటాను. పిల్లలు వచ్చేటప్పుడు బయట వంట చేసేదే ఉండదు, బయట నుంచి తెప్పించే పనే ఉండదు మనకి. ఏదైనా ఇంట్లో చేయాల్సిందే. నాన్ వెజ్ కన్నా వెజ్ ఐటమ్స్ చాలా హెల్త్ కి మంచిదండి. సో నాన్ వెజ్ తినే వాళ్ళు కొంచెం తగ్గించండి, హెల్త్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. సో ఆంటీ చూసారా ఎంత హెల్తీగా ఉన్నారో. సో మనకు కూడా అలాంటి ఆరోగ్యం కావాలంటే వెజిటేరియన్ ఫుడ్ ను ఎక్కువగా ప్రిపేర్ చేయండి. మన సొరకాయ వడలు అయితే ఆంటీ మన కోసం ప్రిపేర్ చేసేసారు. సో వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో మళ్ళీ ఇంకోసారి అడిగి తెలుసుకుందాం. ఆంటీ మళ్ళీ ఇంకోసారి చెప్పారా? ముందుగా బీపిండి 2 కప్పులు తీసుకోవాలి. తర్వాత సొరకాయ, ఆ బీపిండి తగినంత సొరకాయ కలుపుకోవాలా. దాంట్లో వేసే పదార్థాలు ఏంటంటే అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు, గరం మసాలా, కొత్తిమీర, తెల్లగడ్డలు,
అంటే కొంచెం కొంచెం సరిపడినంత. సరిపడినంత వేసి కలుపుకొని ఆ బీప్ పిండి కలిసినంత వరకే కలుపుకోవాలి. దానికి ఏం కొలత ఏం లేదు. వాటర్ మాత్రం పోయకూడదు. వాటర్ పోయకుండా తగినంత పిండి కలిపినంత వరకు కలుపుకోవచ్చు. కొలత అంటూ ఏం లేదు. ఓకే, ఫైనల్లీ మన కోసం క్రిస్పీగా ఉండే సొరకాయ వడలు అయితే రెడీ చేశారు ఆంటీ. సో టేస్ట్ ఎలా ఉంటుందో కూడా నేను చూసి చెప్తాను మీకు. సొరకాయ వడ రెడీ అయింది. టేస్ట్ చూసి చెప్పండి సుమా గారు. ఓకే అంటే ఐఎమ్ రెడీ. ఎప్పుడెప్పుడు టేస్ట్ చూద్దామా అనిపిస్తుంది. సో పేరు కూడా వెరైటీగా ఉంది కదా. చాలా టేస్టీగా ఉందంటే నిజంగా మాకు ఒక మంచి టేస్టీ ఫుడ్, హెల్తీ ఫుడ్, సో ఈజీ ఫుడ్ కూడా రెడీ చేసి మా కోసం చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. సో నిజంగా చాలా బాగుందండి టేస్ట్. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. సో హెల్తీ ఫుడ్ పిల్లలకి స్నాక్స్ గా గానీ బ్రేక్ఫాస్ట్ గా గానీ ఇవి ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. సో చూసారు కదండి సొరకాయ వడ ఎలా ప్రిపేర్ చేయాలో. నిజంగా చాలా టేస్టీగా ఉంది, ఈజీ ప్రాసెస్, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా హెల్తీ ఫుడ్ కూడా. సో మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా యాడ్స్ కావాలన్నా, ప్రమోషన్ వీడియోస్ కావాలన్నా, సో మా ప్రోగ్రామ్స్ లో మీరు కనిపించాలన్నా, ఇలాంటి వంట ప్రోగ్రామ్స్ లో మీరు కూడా పార్టిసిపేషన్ చేయాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి తప్పకుండా. సో తప్పకుండా మా టీం వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా. కెమెరామెన్ శంకర్ తో మీ సుమ బిందు.